హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే హైప్ చేయండి. ఇది వచ్చేసి కుబేర దీపం. ఈ కుబేర దీపం ప్రతి పౌర్ణమికి ఇంట్లో పెట్టుకుంటే మనకు సిరి సంపదలు కలుగుతాయి. అలాగే ఏలినాటి శని కానీ, అర్ధాష్టమి శని కానీ, ఎవరైనా శని పీడిత బాధలతో బాధపడుతున్న వారికి కూడా చాలా ఉపశమనం కలుగుతుంది. ఇది ప్రతి పౌర్ణమికి పెట్టుకోండి. నేనైతే నిన్న పౌర్ణమి కదా, 31వ తారీఖు, ఆ సందర్భంగా అయితే ఈ దీపాన్ని పెట్టుకున్నాను. మీరు కూడా ఈ రెమెడీ చేసుకొని ఈ కుబేరుని ఆశీస్సులు పొందుతారని చెప్పేసి నేను మీకైతే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుబేర దీపం అనేది సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వెలిగించే ఒక ప్రత్యేకమైన దీపం. దీన్ని పూజా మందిరంలో లేదా ఇళ్లల్లో ఉత్తర దిక్కున వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఇది పూజ గదిలో లేదా ఇంటికి ఈశాన్య దిశలో కూడా లేదా ఉత్తరం వైపు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ కుబేర దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూసారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి. ఈరోజు మనమైతే నవధాన్యాలతోని కుబేర దీపం పెట్టుకుందాం. ఎంత బాగుంటుందో ఈ కుబేర దీపం. ఈ కుబేర దీపం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి పౌర్ణమికి మీరు ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఈ దీపానికి ఉన్న మహిమ ఏంటంటే, మనకి ఎలాంటివైనా ఏలినాటి శని, తర్వాత అర్ధాష్టమ శని, తర్వాత ఎవరైతే అప్పులతో బాధపడుతుంటారో వాళ్ళకందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ కుబేర దీపం ఇది నవధాన్యాలతోనే పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఈ నవధాన్యాల గురించి మీకైతే కొన్ని విశేషాలు అయితే చెప్తాను. నవధాన్యాలు అనగా పూజలు మరియు శుభకార్యాల్లో ఉపయోగించే 9 రకాల ముఖ్యమైన ధాన్యాలు. ఇవి నవగ్రహ సంకేతంగా పరిగణించబడతాయి. చూడండి, దీంట్లో 9 రకాలు ఉంటాయి. ఈ వడ్లు వద్దనుకుంటే ఈ వడ్లకు బదులు ఈ బియ్యాన్ని వేసుకొని నానబెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే నానబెట్టుకుందాం. వీటి పేర్లు మరియు వాటికి అనుసంధానమైన నవగ్రహ వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి గోధుమలు అంటే సూర్యుడు అన్నట్టు. సూర్యుడికి గోధుమలు సంకేతం. చూస్తున్నారు కదా, ఇక్కడ గోధుమలు కనిపిస్తున్నాయి. తర్వాత వరి లేదా బియ్యము వచ్చేసి చంద్రుడు, అలాగే కందులు వచ్చేసి కుజుడు, మళ్ళీ తర్వాత వచ్చేసి పెసలు వచ్చేసి బుధుడు, శనగలు వచ్చేసి గురుడు, బొబ్బట్లు అలసందలు. ఇవి చూస్తున్నారా, బొబ్బట్లు, ఇవి అలసందలు. ఇవి వచ్చేసి మనకు శుక్రుడు, నువ్వులు వచ్చేసి శని, మినుములు వచ్చేసి రాహువు, ఉలువలు వచ్చేసి కేతువు. ఇంకా మనకు ఈ నవధాన్యాలు ఎలాగ పనిచేస్తాయి అని అంటే, సనాతన ధర్మంలో వివాహ సమయాలలో మరియు గృహప్రవేశం లాంటి పూజా కార్యక్రమాలలో వీటిని మట్టి పాత్రలో పోసి మొలకెత్తించే ఆచారం కూడా ఉంది. మీరందరూ చూస్తూ ఉంటారు. మనం వినాయకుడి దగ్గర అయినా సరే, దుర్గామాత దగ్గర అయినా సరే పెట్టినప్పుడు నవధాన్యాలు అనేవి మట్టి కుండ మూకటి ఉంటుంది కదా, దాంట్లో పోసి ఇలాగా మొలకెత్తించి మనకు నవరాత్రులు చేస్తూ ఉంటారు. అంత ప్రాధాన్యతనిచ్చే నవధాన్యాల గురించి ఈరోజు మనము 9 రకాల నవధాన్యాలను మనం ఈరోజు వాడుకొని వాటితోని మనమైతే దీపం వెలిగించబోతున్నాము. ఇవి 1 గంట పాటు అయితే బాగా నానబెట్టుకోవాలి. ఈరోజు మనం ఈ నవధాన్యాలతోని అందమైన కుబేర దీపాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇంకా నేను ఈ వడ్లకు బదులుగా ఈ బియ్యాన్ని ఇందులో పోసేసి కలిపేస్తున్నాను. కలిపి ఇవి 1 గంట పాటు బాగా నానబెట్టుకుందాం. రండి, నానబెట్టుకున్న తర్వాత ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను నిన్న పౌర్ణమి కదా, 31వ తారీఖు పౌర్ణమి సందర్భంగా అయితే ఇవి చేసుకున్నాను. మీరు ప్రతి పౌర్ణమికి ఇలాగ పెట్టుకుంటే మీకు ఇంట్లో నవగ్రహ శాంతి కానీ, లేదా అంటే ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, శని బాధలు, ఈతి బాధలు కలిగి కుబేరుని అనుగ్రహం ఉండి మీ ఇంట్లో ఎప్పటికీ ఎల్లవేళలా లక్ష్మీదేవి అయితే కొలువై ఉంటుంది అని నమ్మకంతో ఈ రెమెడీ చేసుకోండి. చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారు కదా. రండి, ఇవి నానబెట్టుకుందాం. కట్ చేస్తే మనమైతే నవధాన్యాలను అయితే నానబెట్టేసుకున్నాము. ఈ నవధాన్యాలతోని
కుబేర దీపం అనేది సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని మరియు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వెలిగించే ఒక ప్రత్యేకమైన దీపం. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా అందరూ ప్రతి పౌర్ణమికి వెలిగించుకోండి. నేనైతే నిన్న 31 తారీఖు కదా పౌర్ణమి రోజైతే ఈ నవధాన్యాలను తీసుకొని వచ్చి ఈ విధంగా 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. చూడండి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ నవధాన్యాలను వాటర్ వంచేసుకుందాం. నీళ్ళన్నీ శుభ్రంగా ఒక 2-3 సార్లు ముందే కడిగేసి నానబెట్టుకోండి. దీంట్లో చాలా మురికి ఉంటుందండి. మీకు కడిగే క్లిప్పు మిస్ అయింది, నానబెట్టే క్లిప్పు మాత్రం వచ్చేసింది. నేను సెల్ ఫోన్ ఆన్ చేయడం మర్చిపోయాను కాబట్టి వీటిని ఒక కుక్కర్ గిన్నెలో వేసి మనము ఇప్పుడు మెత్తగా ఉడికించుకుందాం. అన్నం ఎలా ఉడికించుకుంటామో ఆ విధంగా కొద్దిగానే వాటర్ పోసుకోండి, మునగనట్టు. చూస్తున్నారా, లూజ్గా అస్సలు కావద్దు. పాయసంలాగా అయితే దీపము మీకైతే చేయడానికి రాదు అన్నట్టు. ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసాను. వావ్, చూడండి చక్కగా అన్నంలాగా ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ఉడికిపోయింది. ఈ విధంగా అయితే గట్టిగా ఉడకపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మెత్తగా చేయితోని పిసికేసుకుందాం. ఈ విధంగా ఇది గుళ్ళో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే ముద్దగా బాగా మెత్తగా పిసికేసుకొని ఒక ప్రమిదలాగా దీపపు కుందులాగా మనం ఇప్పుడు చేసుకుందాం. మనం పిండి దీపాలు చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. నేనైతే 2 దీపాలను కొద్దిగానే వేసుకోండి. నేను పిరికడి వేస్తే చాలా అయింది. 2 దీపాలను చేస్తున్నాను. ఒకటి ఇంట్లో వెలిగిస్తాను, సాయంత్రం ఒకటి గుళ్ళో వెలిగిస్తాను. ఇప్పుడైతే ఈ దీపాన్ని చేసుకుందాం. కుబేర దీపం అనేది సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వెలిగించే ఒక ప్రత్యేకమైన దీపం. దీన్ని పూజా మందిరంలో లేదా ఇళ్లల్లో ఉత్తర దిక్కున వెలిగించుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఎక్కడ వెలిగించాలి అని మీరందరూ అనుకోవచ్చు. పూజ గదిలో లేదా ఇంటికి ఈశాన్య దిశలో ఉత్తరం వైపు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఈ ప్రమిదం చేసుకున్నాం కదా, ఒక రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ తీసుకోండి. దానిపైన పసుపు కుంకుమ వేసుకోండి ఇంట్లో వెలిగించే పాటైతే. లేదంటే మోదుకాకులైనా సరే, తమలపాకులైనా సరే 2 తీసుకొని దానిపైన పసుపు కుంకుమ ఈ విధంగా అయితే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఇది దీపాన్ని చేసుకున్నాం కదా, ఈ దీపాన్ని కూడా ప్రమిదకు కూడా మనము పసుపు కుంకుమ పెట్టుకొని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోని ఈ దీపాన్ని 5 ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి. చూడండి, నేనైతే ఈరోజు ఆవు నెయ్యితోని వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు ఈ 5 ఒత్తులు వేసుకోండి. లేదు మేము 5 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా వేసుకుంటామైనా సరే, ఈ విధంగా 5 ఒత్తులను వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించుకొని పూజ గదిలో అయితే పెట్టుకోవాలి. ఇంక ఈ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అని మీకు అందరికీ డౌట్ వస్తుంది కదా. ఈ దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత చెట్లలో అయినా వేయచ్చు, పారే నీటిలో అయినా వేయచ్చు, లేదా ఆవుకు ఆహారంగా అయినా సరే పెట్టుకోవచ్చు. మరుసటి రోజే పెట్టాలండి. పౌర్ణమి రోజు మొత్తము ఆ రోజంతా పూజ గదిలోనే పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే నేను ఏకహారతితోనైతే ఈ 5 ఒత్తుల దీపాన్ని అయితే కుబేర దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. ఈ కుబేర దీపాన్ని అందంగా పువ్వులతోని, ఎర్రటి పువ్వులతోని వెలిగించుకోవాలి. గులాబీలైనా సరే, చామంతులైనా సరే మధ్య మధ్యన ఎర్రటివి అయితే ఉండాలి. మీకు గులాబీలు లేకపోతే గన్నేరు పువ్వులు అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేనైతే మొత్తం గులాబీ పూలతోనే అందంగా అలంకరించుకొని నీ మనసులోని కోరికనైతే భగవంతునికి అయితే చెప్పుకోవాలి. స్వామి, నాకు ఈ శని బాధలు ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బాగా రెమెడీ పనిచేస్తుంది. ఈ కుబేర దీపం అనేది సిరి సంపదలకు లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన దీపం. ఇక్కడ చూడండి, నేను దేవుడి దగ్గర అయితే వెలిగించేశాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ముందుగా అగరబత్తులు చూపించేసి తర్వాత మనము మనసులో కోరిక చెప్పుకున్న తర్వాత అక్షింతలు వేసి కోరికను మనసులో చెప్పుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దీపము ఇత్తడితో చేసిన కుబేర దీపాన్ని లేదా లక్ష్మీ కుబేర యంత్రం ఉన్న దీపాన్ని వాడటం కూడా చాలా శ్రేయస్కరం. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి. ఇలాగైతే మనసులో కోరికనైతే నేనైతే చెప్పుకోనైతే ఈ కుబేర దీపాన్ని అయితే వెలిగించాను. మీకు ఒకవేళ కుబేర మంత్రం వస్తే మీరు కుబేర మంత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాయ అధిపతియే ధనధాన్యం సమృద్ధి మే దేహి దాపాయ స్వాహ అని
దీపాన్ని ఒక 3-4 సార్లు కాకపోయినా మిగతా 11 సార్లైనా తప్పకుండా చెప్పుకొని ఈ దీపాన్ని వెలిగించుకొని మన మనసులో కోరికని చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. చాలామంది అప్పుల బాధతోని అలాగే ఏలినాటి శనితోని బాధపడుతూ ఉంటారు కదా. లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పటికీ కొలువై ఉండాలంటే ఈ కుబేర దీపాన్ని అయితే వెలిగించుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎలా ఉందండి? వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. ఆ కుబేరుని అనుగ్రహం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.